హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ మీ ముందుకైతే వచ్చేసాను. కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడైతే హోమ్ బేస్డ్ వర్క్ ఆపర్చునిటీ ఫర్ బ్యాక్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ అని ఉంది. రోల్ వచ్చేసి అయితే బ్యాక్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్గా మీరైతే వర్క్ అయితే చేయాలి. కంప్లీట్గా ఇంటి దగ్గర ఉండి అయితే పని అయితే చేసుకోవచ్చు. ఇంటి దగ్గర ఉండే వాళ్ళకైతే మేజర్గా అయితే ఉమెన్స్కి వాళ్ళకైతే చాలా బెనిఫిట్ అయితే అవుతుంది. శాలరీ కూడా అయితే చాలా మంచి శాలరీ అయితే ఉంది. కంపెనీ నేమ్ వచ్చేసి అయితే డివైన్ హెచ్ఆర్ సర్వీసెస్ నుంచి అయితే అఫీషియల్గా రిలీజ్ అయిన నోటిఫికేషన్. దీనికోసం అయితే మీరైతే ఎక్స్పీరియన్స్ చేసే కనుక అయితే ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా 1 year వరకు ఎక్స్పీరియన్స్ అనే క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. శాలరీ చూస్తే 3.5 LP అంటే పర్ మంత్ వచ్చేసి మీరు 22,000 నుంచి 25,000 వరకు అయితే ఈజీగా అయితే సంపాదించుకోవచ్చు. జాబ్ డీటెయిల్స్ అయితే మనం అయితే చూద్దాం. ఇక్కడ వీఆర్ ప్రొవైడ్ యూ స్కాన్ డేటా, యూ జస్ట్ హ్యావ్ టు టైప్ ద డేటా ఇన్ MS వర్డ్. మీరైతే MS వర్డ్లో అయితే ఇచ్చిన డేటాను అయితే టైప్ అయితే చేయాల్సి ఉంటుంది. అది మీరు మొబైల్ యూజ్ చేసి అదేవిధంగా మీ ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్తో అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. మేజర్గా అయితే ల్యాప్టాప్ ఉండాల్సిన అవసరం అయితే లేదు, మొబైల్లో కూడా అయితే చేసుకోవచ్చు. స్కిల్స్ వచ్చేసి కంప్యూటర్ పైన కొద్దిగా అవగాహన అయితే ఉండాలి. పొజిషన్ చూస్తే కనుక అయితే ఫ్రెషర్స్, కంప్యూటర్ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, పేజ్ టైపింగ్, బ్యాక్ ఆఫీస్ వర్క్ పొజిషన్స్లో అయితే మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా సింపుల్ గైస్. మీరైతే ఇంటి దగ్గర నుంచి అయితే ఎలాంటి గైడెన్స్ చేయకుండా మీరైతే వర్క్ అయితే చేసుకోవచ్చు. నో ఏజ్ బార్, నో వర్క్ ప్రెషర్, నో టార్గెట్స్ అనేది టార్గెట్స్ అయితే ఉండదు. అదేవిధంగా ఏజ్ లిమిట్ అయితే కూడా లేదు. వర్క్ ఫ్రమ్ స్మార్ట్ ఫోన్ ఆర్ ల్యాప్టాప్ చెప్పాను కదా, మీరు మొబైల్ నుంచి కూడా అయితే ఈజీగా అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. జాబ్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి రెస్పాన్సిబిలిటీస్ దట్ యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ వర్క్ ఆన్ టైం. మీకైతే ఇచ్చిన టైంలో అయితే మీరైతే వాళ్ళు ఇచ్చిన వర్క్ని అయితే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. అంతేగా అంతకు మించి అయితే ఏం లేదు. కీ స్కిల్స్ అయితే చూడండి, బ్యాక్ ఆఫీస్ ఇంగ్లీష్ టైపింగ్, ఇంగ్లీష్ రైటింగ్, డేటా ఎంట్రీ, హోమ్ బేస్డ్ డేటా ఎంట్రీ పార్ట్ టైం అని ఉంది. మీకైతే ఇంగ్లీష్లో మంచి అవగాహన అంటే టైప్ చేయగలగాలి, అదేవిధంగా చదవగలిగితే సరిపోతుంది. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మీరైతే ఇక్కడ నుంచి డైరెక్ట్గా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. రిక్రూటర్స్కి అయితే వెళ్ళిపోతుంది. మీ అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే అప్డేట్ అయితే చేసి అప్లోడ్ అయితే చేయండి. ఓకేనా? వీడియో అయితే ఇంతే గైస్. వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి రెండు కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.